ఓకే, నెక్స్ట్ జై లవకుశ. యా, జై అనడానికి మేము రెడీగా ఉన్నాము. అయ్యో వాట్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్ దట్ ఇస్, సీరియస్లీ. ఇంకా ఆయన ఎంత గొప్ప నటుడు అసలు. అది నిజంగా అది దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ మై వర్డ్స్ యాక్చువల్లీ చెప్పాలన్నా కూడా. ఈజ్ లైక్ ది ఉసేన్ బోల్ట్ ఆఫ్ రన్నింగ్ అన్నమాట. సచ్ అ బ్రిలియంట్ యాక్టర్ ఐ వర్క్డ్ విత్. అండ్ భారతదేశం గర్వించదగ్గ నటుడు ఆయన. అంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే, నేను రిమెంబర్ ఐ థింక్ షార్ట్ ఉన్న టైంలో వస్తారండి. షార్ట్ ఏదైనా సరే ఒకసారి ఏంటి అది డైలాగ్ రెడీ అని, అంటే చాలా మంది ఉన్నారు అలా చేశారు. మహేష్ బాబు కూడా ఆల్మోస్ట్ ఈ డస్ సిమిలర్ థింగ్. బట్ ద క్లారిటీ దట్ హీ గివ్స్ అండ్ అలాంటిదే రిపీట్ చేయడం అండ్ ద ఫాస్ట్నెస్ అండ్ ఈజ్ ఈజ్ the expressions that he gives and all, dance and నేను చూడలేదు అంటే సెట్లో వేరేలా ఉంది. బట్ clarity that he comes with on set, and he does it in not more than 2 takes, and you have to raise yourself to that bar. He's an incredible actor for sure. ఇప్పుడు జై లవ కుష అని ఒక 3 క్యారెక్టర్స్ చేయడం, దాంట్లో 3 డిఫరెంట్ పోర్ట్రేయింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అండ్ ఇమాజిన్, అంటే ఒక మనిషి మేధస్సు శక్తి అది ఎంత ఉందో అది వాళ్ళ దగ్గర చూస్తుంటే ఒకసారి అసలు కలవకూడదు, ముగ్గురు వేరే వేరే. అంటే చూస్తూ వచ్చాం మనం, అంటే ఆ సబ్జెక్ట్స్ కూడా వారు చూసుకోవడం అండ్ ఫాస్ట్, ఇంక్రెడిబుల్లీ ఫాస్ట్. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అలా ఉన్నవాళ్ళు తక్కువ. అంటే నేను వర్క్ చేసిన యాక్టర్స్ లో నేను చూసాను అంటే ప్రతి ఒక్క నటుడు ఇండివిజువల్లీ దే ఆర్ గ్రేట్ అండి, ఫర్ దేర్ ఓన్స్ యూఎస్పీస్. అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు. మహేష్ బాబు గారికి ఒకటి ఉంటుంది, అండ్ ఎన్టీఆర్ గారిది ఒక టైమింగ్ ఉంటుంది. వారు చూస్ చేసుకున్న సబ్జెక్టులు ఒకలాగా ఉంటాయి. సో వాళ్ళ పరిమితిలో వాళ్ళు నటించే ఆ సబ్జెక్ట్స్లో దే ఆర్ బెస్ట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో అలాగే నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేసినప్పుడు నాకు 3 days చేశాను నేను. యాక్చువల్ నా షూటింగ్ అయిపోయింది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. ద వే హీ వర్క్స్ విత్ ఫెలో యాక్టర్స్ అండ్ హౌ హీ ఇంప్రూవైజెస్ విత్ ఫెలో యాక్టర్స్, దట్ ఈస్ ఒక ఐ థింక్ అది చూడదగ్గ. కాంబినేషన్స్ లో ఎలా అనిపించింది మీకు? భయం ఉంది, ఐ గో విత్ నర్వస్నెస్ అండి. అబ్సల్యూట్లీ. నేను వీళ్ళు చూస్తూ పెరిగానండి. నేను ఎప్పుడు రాజ్ కుమార్ నేను చెడ్డీలు వేసుకొని క్రికెట్ ఆడుకుంటే ఆ రోజులు అవన్నీ, వీళ్ళు దే ఆర్ సూపర్ స్టార్స్ బై దెన్. నేను ఇవాళ వాళ్ళతో నటించడం అనేది ఓ మై గాడ్. అప్పుడు అరే ఎన్టీఆర్ గారు అక్కడే ఉన్నారు నీకు తెలుసా అని నేను చెప్తాను, సారీ సార్ నాకు మిస్ అయింది తడబడ్డాను ఏమనుకోవద్దు అంటే, నో ఇట్స్ ఓకే మ్యాన్, ఇట్ హ్యాపెన్స్. అంటే అంత పెద్దవాళ్ళ దగ్గర చేసేటప్పుడు మీలో కాన్ఫిడెన్స్ ఉంటుందండి, బట్ సమ్వేర్ ఆ రియాలిటీ మిమ్మల్ని ఒకసారి చెక్ చేస్తుంది అనమాట. ఓ హలో ఎక్కడున్నావు? సో దట్ కైండ్ ఆఫ్ డేజా మూమెంట్స్ ఆర్ దేర్ ఫర్ మీ. చాలా స్పెషల్ డేస్ అవన్నీ. ఎన్ని రోజులు అయింది జై లవకుశ షూటింగ్? 3 days అయిందా? ఇంకా ఎన్ని రోజులు అయిపోయింది? ఐ ప్లే వెరీ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. అది మీరు చూస్తేనే తెలుస్తుంది ఎందుకు స్పెషల్ అనేది. ఇట్స్ వెరీ నైస్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్. ద ప్రొడక్షన్ ఇస్ గోయింగ్ ఆన్. సికే మురళీధరన్ గారు చేస్తున్నారు డిఓపి. ఇడియట్, పీకే ఇవన్నీ చేసిన ఆయన గొప్ప వ్యక్తి ఆయన. వండర్ఫుల్ అండి. ఐఎమ్ సో పాజిటివ్ విత్ ద ప్రాజెక్ట్. ఈవెన్ ఆ ప్రాజెక్ట్లో ఐ మెట్ సమ్ సీనియర్ యాక్టర్స్ ఆల్సో లైక్ చలపతిరావు గారు అండ్ ద బెస్ట్ ఆఫ్ అండ్ సీజు అండ్ ప్రియా గారు, సంధ్య గారు. దిస్ లాట్ ఆఫ్ incredible actors are working in the project. Rashi Khanna is also there. So it's good. It's pepped up. Nice. It's good.